హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో మసాలా వడలు. అన్ని పప్పుల కన్నా కూడా లో జీఐ ఉండేది ఈ పచ్చిశనగపప్పులోనే. సో, ఎవ్వరు తిన్నా కూడా హెల్త్‌కి ఎంతో మంచిది. మరి ఈ సీజనల్ స్పెషల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఓ కప్పు పచ్చిశనగపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని 5, 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్‌లో ఒక 2 ఇంచ్ అల్లం ముక్కలు, 3-4 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, ఓ టేబుల్ స్పూన్ ధనియాలు, ఓ ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగ మొగ్గలు వేసి ముందిలా మిక్సీ వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం మెదిగిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పులో నుంచి వాటర్‌ని ఫుల్‌గా తీసేసి, ఆ పచ్చిశనగపప్పును కూడా మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. మిక్సీ ఎయబోయే ముందు ఓ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని సెపరేట్‌గా ఒక బౌల్‌లోకి తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు ఇందులో వేసిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం అవి మీ స్పైస్ లెవెల్స్‌కి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం స్పైసీగానే చేస్తున్నాను. ఒకవేళ తక్కువ కారం తినేవాళ్ళైతే కొంచెం తక్కువగానే వేసుకోండి. ఏమాత్రం వాటర్ లేకుండా మన పిండిని ఇలా రెడీ చేసుకోవాలి. పిండి కొంచెం గట్టిగానే ఉండాలి అండ్ మరీ మెత్తగా బ్లెండ్ చేసేయకూడదు. ఇప్పుడు దీన్నొక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకొని సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, ముందుగానే తీసుంచుకున్న పచ్చిశనగపప్పు. ఈ పచ్చిశనగపప్పు ఎందుకు తీసుంచుకున్నాము అంటే గారెలు ఇలా ఒక్క స్పూన్ పచ్చిశనగపప్పు గాని కలిపితే క్రిస్పీగా వస్తాయి. చివరగా ఇందులో కొంచెం జీలకర్ర, ఉప్పు వేసి కలుపుకోవడమే. తమిళనాడులో అయితే ఇక్కడ జీలకర్రకు బదులు సోంపేస్తారు. ఒకవేళ మీకు సోంపు ఫ్లేవర్ నచ్చినట్లయితే సోంపే వేసుకోవచ్చు. ఇప్పుడు మన మసాలా వడ పిండి రెడీ అయిపోయింది కదా! చూడండి పిండి టెక్స్చర్ ఇలా ఉండాలి. చేతుల్ని కొంచెం తడి చేసుకొని, మసాలా వడ షేప్‌లో ప్రెస్ చేసుకొని, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేడి చేసి, ఆయిల్‌లో వేసి 2 పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమే. మసాలా వడ రెడీ. లాస్ట్ టైమ్ మీకు డీప్ ఫ్రై చేసేటప్పుడు నేనేం చేస్తాను అని ఒక టిప్ చెప్పాను కదా! ఆ టిప్ చానా మందికి నచ్చింది. మరి మీరు ఆ టిప్ ఫాలో అవుతున్నారా? మేమైతే ఈ మసాలా వడని ఒక స్నాక్ లాగో, బ్రేక్‌ఫాస్ట్ లాగో కాకుండా పులిహోరలో నంచుకొని తినడానికి ఇది ఎక్సలెంట్ కాంబినేషన్. మా నెల్లూరులో అయితే మసాలా వడల పులుసు చానా ఫేమస్. మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బై ఎవ్రీవన్.